తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మాన్ని ఆచరించడంలో శ్రీరాముడికి మించిన వాడు మరొకరు లేరని, యుగ యుగాలకు ఆయనని ఆదర్శ పురుషుడిగా భావిస్తారు. ఏకపత్ని వ్రతుడిగా స్త్రీలోకానికి ఆరాధ్యుడయ్యాడు. త్రేతాయుగం సుమారు 13 లక్షల సంవత్సరాలని వేదం చెబుతుంది. అయినప్పటికీ శ్రీరాముని కీర్తి ద్విగుణీకృతమవుతూనే ఉంది. సత్శీలత, సహనం, పితృవాకు పరిపాలన, దయ శ్రీరాముడిని 4 యుగాలలోనూ శ్రీరాముని అగ్రపూజుడిగా నిలిపింది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. రమణీయత్వాత్ రామః, రమణీయమైన వాడు రాముడు. రాముని రమణీయ భావనలో ఎప్పుడూ విసుగు ఉండదు. రామభక్తి నిత్య నూతనమైనది. రామకథ ఎన్నిసార్లు విన్నా చదివినా విసుగురాదు. ఊరూరా రామాలయాలు ఉన్నా కొత్త కోవెల కనిపించగానే ఒక్కసారి ఆ మూర్తిని కళ్ళారా చూడాలని ప్రతి భక్తుని మనసు తహతహలాడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి మదిలో అటువంటి కోరికనే కలిగించే అపురూప దేవాలయం తూర్పు ఎడవల్లిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని దర్శించుకుందాం రండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. రామ అనే 2 అక్షరాలు తారక మంత్రమని యజుర్వేదం చెప్పింది. శ్రీరాముడిని రామభద్రుడని, రామచంద్రుడని పిలుస్తారు. రఘువంశంలో పుట్టాడు కనుక రఘునాథుడంటారు. మనసు నిండా నింపుకున్న స్వామిని ఎన్ని పేర్లతో పిలుచుకుంటే భక్తునికి అంతటి సంతోషం. కాని రాముడికి మాత్రం దాశరథి అని పిలిస్తే ఇష్టమట. సీతాపతి అని రాముడిని పిలిస్తే సీతమ్మ కూడా సంతోషిస్తుందట. తూర్పు ఎడవల్లిలోని సీతారామాలయం 2వ భద్రాద్రిగా వాసిగాంచింది. ద్వారకా తిరుమలకు అత్యంత సమీపంలో నెలకొన్న తూర్పు ఎడవల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అచ్చంగా భద్రగిరిపై ఉన్నట్లే స్వామి కొలువుతీరి కనిపిస్తాడు. తూర్పు ఎడవల్లి సీతారామాలయం 5 కలశాలతో 5 అంతస్తులతో కూడిన 52 అడుగుల ఎత్తైన రాజగోపుర ప్రభలతో భక్తులకు స్వాగతం పలుకుతూ ఉంటోంది. 14 అడుగుల సింహద్వారం వైకుంఠ ద్వారంలా దర్శనమిస్తోంది. విశాలమైన ప్రాంగణంలో ఎటు చూసినా పచ్చిక బయళ్లతో పూల మొక్కలతో సుందర ఉద్యానవనాన్ని తలపింపజేస్తోంది. నిత్యం అర్చకులు యాగాలు నిర్వహించే యాగశాల నుంచి పవిత్ర ధూమం వెలువడుతూ ఉంటోంది. రామభక్తురాలైన శబరి స్వామికి పళ్ళు తినిపించే సుందర దృశ్యాన్ని ఆలయంలో ప్రవేశించే ముందే భక్తులు వీక్షించవచ్చు. ఆలయ ముఖమండపంలోనికి గజరాజులు స్వాగతం చెబుతూ ఉంటాయి. ఆలయంలో ఎటు చూసినా విష్ణుతత్వాన్ని ఆవిష్కరించే విభిన్న శిల్పాలు కనువిందు చేస్తూ ఉంటాయి.
తూర్పు ఎడవల్లి సీతారామచంద్రస్వామి ఆలయం ఏడాది కాలంలో నిర్మితమైన సుందరమైన నిర్మాణం. విష్ణు పరివార దేవతలకు సంబంధించిన వందలాది శిల్పాలు ఆలయంపై కొలువుతీరి ఉంటాయి. ముఖమండపం అద్భుత శిల్పకళా తోరణంగా దర్శనమిస్తోంది. యాలి శిల్పాల రూపంలో సింహాలు ముఖమండప స్తంభాలపై నిలిచి ఉంటాయి. ముఖమండపం పైకప్పుపై 12 రాసులను అద్వితీయంగా చిత్రించారు. ఆ రాసుల మధ్యలో వటపత్ర సాయి విగ్రహం ఆలయంలోకి ప్రవేశిస్తున్న మనల్ని ప్రత్యక్షంగా చూస్తూ అనుగ్రహిస్తూ ఉంటోంది. తూర్పు ఎడవల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి భక్తుల పాలిట కల్పతరువుగా విరాజిల్లుతోంది. ఈ ఆలయాన్ని 2003వ సంవత్సరంలో 1 ఎకరం విస్తీర్ణంలో సుమారుగా ₹1,00,00,000 వ్యయంతో నిర్మించారు. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర స్వామి చేతుల మీదుగా కుంభాభిషేకం జరిగింది. ఆనాటి నుంచి ఎడవల్లి ప్రాంతం స్వర్గధామంగా శోభిల్లుతూ వస్తుంది. భద్రుడికి ఇచ్చిన మాట కోసం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వడివడిగా భూమిపైకి దిగి వచ్చిన ఆ పుణ్యక్షణాలను మనకు పురాణం చెబుతుంది. ఆ మహాక్షేత్రాన్ని భద్రాద్రిగా పిలుచుకుంటాం. ఆ భద్రాద్రి మూల విరాట్ను పోలి ఉన్న ఈ ఎడవల్లి రాముడు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. రెండో భద్రాద్రిగా పేరు తెచ్చుకున్న ఈ స్వామి భద్రాచలంలోని మూల విరాట్టును పోలి ఉంటోంది. తూర్పు ఎడవల్లిలోని సీతారామచంద్రస్వామి కూడా ఆ భద్రాచల సీతారామస్వామి వలనే చతుర్భుజుడై సీతాలక్ష్మణ సమేతంగా వెండి మకర తోరణంతో రత్న కిరీటాది అలంకారాలతో భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకే ఈ క్షేత్రాన్ని రెండో భద్రాద్రి అని పిలుస్తారు. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామాన్ని ఎలా పలికినా మోక్షమే లభిస్తోంది. రామనామాన్ని సరిగా ఉచ్చరించలేక తలకిందులుగా మరా మరా మరామ అంటూ జపించిన వాల్మీకి మహాకవి అయ్యాడు. రమ్యమైన రామకథను లోకానికి అందించాడు. శ్రీరామ రామ రామ అని ఒక్కసారి జపిస్తే చాలు విష్ణునామాన్ని 1000 సార్లు పలికినంత ఫలితం వస్తుందంటారు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంలో నుంచి రా అనే బీజాక్షరాన్ని, ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రంలో నుంచి మా అనే బీజాక్షరాన్ని స్వీకరించి దశరథరామునికి ఆ పేరును వశిష్ఠుడే పెట్టాడంటారు. ఆ తరువాత ఆ నామమే లోకానికి తారక మంత్రమయ్యింది. రామ అనే పదంలో 3 బీజాక్షరాలున్నాయి. రా అగ్ని బీజాక్షరం, ఆ సూర్య బీజాక్షరం, మా చంద్ర బీజాక్షరం. అంతేకాదు ఈ 3 బీజాక్షరాలను సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకలు. రా అంటే తండ్రికి సంకేతం, మా అంటే తల్లికి సంకేతం. శ్రీరాముని దర్శనంతో సకల మోహాలు తొలగిపోతాయి. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. తూర్పు ఎడవల్లి సీతారామచంద్ర స్వామి ఆలయ పాలనా వ్యవహారాలు ద్వారకా తిరుమల దేవస్థానం నిర్వహిస్తోంది. ద్వారకా తిరుమలలో వలనే తూర్పు ఎడవల్లిలో కూడా ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరాముడు కరుణా కటాక్షుడైనప్పటికీ
ధర్మ సంస్థాపనలో అంతే కాఠిన్యం గోచరిస్తోంది. దుష్ట శిక్షకుడిగా విల్లు ధరించినప్పుడు ఉగ్రరూపం దాల్చి ముల్లోకాలను అతలాకుతలం చేసే రామబాణం వెంటి నుంచి సంధించినప్పుడు శ్రీరాముడు ఎలా ఉంటాడో మరి. శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కస రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, పనువు కోరెల్ది సీతమ్మ బడిర బడిర బడిర. ద్వారకా తిరుమలలో స్వయంభూగా వెలిసిన స్వామికి ఒక్కసారి శ్రీరామానుజులు నెలకొల్పిన అర్చామూర్తికి ప్రతి ఏడాదికి 2 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అలాగే తూర్పు ఎడవల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో కూడా ఏడాదికి 2 సార్లు కళ్యాణ ప్రయుక్తంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ స్వామిని జ్యేష్ఠ బహుళ పంచమి నాడు ప్రతిష్ఠ చేశారు. అందువల్ల జ్యేష్ఠ మాసంలోనూ శ్రీరామనవమికి కూడా సీతారామ కళ్యాణం నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ప్రతి మాసంలోనూ శ్రీరాముడు జన్మించిన పునర్వసు నక్షత్రం రోజున కళ్యాణం ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక, ధర్మానికి వేదిక అవుగాక, మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక, సుఖ శాంతులు సంపదలిడుగాక, నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక, శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము తూర్పు ఎడవెల్లి కామవరపుకోట ఏలూరు జిల్లా. నా పేరు అలహరి శేషాచార్యులు, ఇక్కడ ప్రధాన అర్చకులు. సహాయ అర్చకులు ఇరంగంటి సుదర్శనాచార్యులు. ఈ యొక్క ఆలయంలో ప్రతి నెలలో శ్రీ సుందరకాండ పారాయణ సహిత సంక్షేమ రామాయణ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పునర్వసు నక్షత్రం రోజు సుందరకాండ పారాయణం ప్రారంభించి తెల్లవారి పుష్యమి నక్షత్రంకి సుందరకాండ పారాయణము మరియు సంక్షేమ రామాయణ హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కళ్యాణము, అభిషేకము, సుందరకాండ పారాయణము, సంక్షేమ రామాయణ హవనము చేయించుకోవాలి దంపతులు 1116 చెల్లించి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చును. అలాగే ఈ యొక్క ఆలయంలో సంవత్సరానికి 2 మార్లు పూజా కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటగా శ్రీరామణ ఉత్సవములు. ఈ యొక్క ఉత్సవములు ఉగాది నుండి ప్రారంభమయ్యి ప్రతిరోజు హోమ కార్యక్రమము, పూర్ణాహుతి, సాయంత్రం తిరువీధి సేవ, అలాగే శ్రీరామనవమి రోజు భద్రాచల ముహూర్తములకే అభిజిత్ లగ్నములకే ఈ యొక్క ఆలయంలో కూడా శ్రీరామనవమికి కళ్యాణం రోజు కళ్యాణం జరిపించి తెల్లవారి పుష్యమి నక్షత్రమునకు రామచంద్రస్వామి వారికి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. శ్రీరాముని ఆలయం ఉన్న చోట ఆంజనేయుడు తప్పనిసరిగా ఉంటాడు. ఆంజనేయుని స్మరించే భక్తులకు శ్రీరాముడు నిత్య సన్నిహితుడై ఉంటాడు. హనుమంతుని బలమంతా రామనామ స్మరణమే గాని వేరు కాదు. నిరంతరం రామనామాన్ని స్మరించడం వల్ల ఆయనకు అంతటి శక్తి సామర్థ్యాలు, వివేకం, ఆత్మస్థైర్యం లభించాయి.
ఆయన శ్వాస ధ్యాస అంతా శ్రీరాముడే. ఆ బలంతో హనుమంతుడు ఎన్నో మహత్కార్యాల్ని చేశాడు. శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. సీతమ్మ జాడ తెలుసుకోవడానికి లంకా నగరానికి వెళ్ళాలి. అందుకు సాగర లంఘనం చెయ్యాలి. మేమెవ్వరం చెయ్యలేమని తోటి వానరులందరూ చేతులెత్తేసినప్పుడు ఒక్క హనుమంతుడు మాత్రమే రామనామాన్ని స్మరిస్తూ అలవోకగా సముద్రాన్ని దాటాడు. అశోకవనంలో ఉన్న సీతను గుర్తుపట్టడానికి అరవేర భయంకరుడైన రావణితో సముచితంగా మాట్లాడ్డానికి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు అనితర సాధ్యమైన సంజీవ పర్వతాన్ని పెకిలించి తెచ్చేందుకు రామనామమే ఆయనకు అండగా నిలిచింది. అందుకే రామనామం వినిపించే చోట కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ చేతులు జోడించి నర్తిస్తూ నిలబడతాడట ఆ రామభక్తుడు. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య, చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, చేయూతనిచ్చే వాడయ్య మా సీతారామయ్య, కోకెలు తీర్చే వాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. ఎక్కడెక్కడైతే రామభజన చేసే భక్తులుంటారో అక్కడక్కడల్లా ఆంజనేయుడు నమస్కార ముద్రతో ఆనంద బాష్పాలు నిండిన నేత్రాలతో దర్శనమిస్తాడు. తూర్పు ఎడవల్లి సీతారామస్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి సన్నిధి భక్తులకు ప్రీతిపాత్రమై అలరారుతోంది. ఈ స్వామికి ప్రతినిత్యం విశేష అర్చనలు జరుగుతాయి. వైశాఖ మాసంలో హనుమ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. భద్రాచలంలో కొలువై ఉన్నది శ్రీరాముడే అయినప్పటికీ విష్ణువు వలె 4 చేతులతో దర్శనమిస్తాడు. కనుకనే భద్రగిరీశుడని రామనారాయణుడని వైష్ణవులు పిలుచుకుంటారు. నారాయణుని సన్నిధిలో లక్ష్మి ఆండాలు సన్నిధులు తప్పనిసరిగా ఉండాలి. తూర్పు ఎడవల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో గోదా రాజలక్ష్మి అమ్మవార్లు కొలువుతీరారు. భక్తులకు వరప్రదాయినిగా రాజలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు. వరప్రదాయిని అయిన ఆ తల్లి ప్రశాంతవదనంతో సర్వప్రభల వర్చస్సు కలిగి ఉంటుంది. 12 మంది ఆళ్వార్లలో ఒక్కడైన విష్ణు చిత్తిని కుమార్తె గోదాదేవి ఆండాల్ లేదా గోదాదేవిగా పిలువబడే ఈ మహాభక్తురాలు విష్ణు చిత్తునికి ఉద్యానవనంలో లభించింది. అందుకే వైష్ణవ ఆలయాలలో గోదాదేవికి ప్రత్యేక స్థానం ఇస్తారు. రాజ్యలక్ష్మీదేవి సాధారణంగా నరసింహస్వామి ఆలయంలో దర్శనమిస్తుంటోంది. పరిపూర్ణ నారావతారం అయిన సీతారామస్వామి ఆలయంలో ఆ తల్లికి ప్రత్యేక ఆలయాన్ని నిర్మించడం సముచితంగా కనిపిస్తోంది. పద్మంపై ఆసీనురాలై పై 2 చేతులలోనూ పద్మాలను ధరించి కింది 2 చేతులలోనూ అభయవరద ముద్రలు పట్టిన రాజ్యలక్ష్మీదేవి దర్శనంతో మానవులకు సమస్త సంపదలు సమకూరుతాయి. శ్రావణ మాసంలో ఈ దేవికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్రజాతికిది అయోధ్యాపురి, ఏ వాల్మీకి రాయని కథగా సీతారాములు తనపై ఒదగా, రామదాసకృత రామ పదామృత వాగ్గేయస్వర సంపదగా వెలసిన దక్షిణ సాగేతపురి. ప్రతి
ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున విశేష అభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శాంతి కళ్యాణం, పునర్వసు నక్షత్రం రోజున సుందరకాండ పారాయణం ప్రారంభించి పుష్యమ నక్షత్రాన సంక్షిప్త రామాయణ పారాయణం నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఉగాది రోజున శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆ సందర్భంగా నవమి రోజున కళ్యాణం, పుష్యమి నక్షత్రంలో స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తారు. ప్రతి ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు జ్యేష్ఠమాసం ధనిష్ట నక్షత్రం నుంచి ప్రారంభమయ్యి 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో గోదా కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తారు. వివాహం కాని యువతులకు గోదాదేవి వ్రతం ఆచరించడం ద్వారా వివాహం అవుతుందని విశ్వసిస్తారు. దశరథ రామ గోవింద మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద మమోదయ చూడు పాహి ముకుంద. తూర్పు ఎడవల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ద్వారకా తిరుమల నుంచి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ద్వారకా తిరుమలతో పాటుగా మనమందరం తప్పనిసరిగా దర్శించదగిన యాత్రాస్థలం తూర్పు ఎడవల్లి. స్వామిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఉదయం 6 గంటలకు ప్రాతకాల ఆరాధన, 7 గంటలకు పాల పొంగలి నివేదన, 7 గంటల 30 నిమిషాలకి తీర్థ ప్రసాద వితరణ, గోష్ఠి ఉంటాయి. 12 గంటలకు మహానివేదన ఉంటాయి. సాయంత్రం 4 నుంచి అర్చనతో పాటు ప్రారంభమయ్యి రాత్రి 8 గంటలకి పవళింపు సేవతో స్వామివారి కైంకర్యాలు పూర్తవుతాయి. ఎడవల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం చేరుకోవాలంటే ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు నుంచి సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. బస్సులో గంటపాటు ప్రయాణ సమయం పడుతుంది. విజయవాడ నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రైలు మార్గాన చేరుకోవాలంటే విజయవాడ నుంచి భీమడోలు రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో చేరాలి. చూశారు కదా తూర్పు ఎడవల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం విశేషాలను. మరో ఆలయ విశేషాలతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.